మద్యం ఏరులై పారుతుంది, కట్టల పాములు పుట్టలు వగలగొట్టుకొని గల్లీల పొంటి తిరుగుతున్నాయి అని చెప్తారు కదా వార్తలల్లా. కానీ నిజంగా మందులు వరదలై పారుతాయా? డబ్బులు ఇరగ తిరుగుతాయా? పారుతాయి, తిరుగుతాయి. కాకపోతే ఒక్క ఎలక్షన్లప్పుడు మాత్రమే అట్లా జరుగుతుంది. ఎంతమంది అన్నది లెక్కలేదు, ఎన్ని కోట్లు అన్నది మాటే లేదు. ఎంత ఉంటే అంత, ఎంత అంటే అంత కదా. మరి అన్నన్ని పైసలు మళ్ళీ ఎట్లా సంపాదిస్తారో ఆ లీడర్లు. కానీ గీడ మందు ఎంత దొరికిందో చూడురే. అబ్బబ్బబ్బబ్బా, మొత్తం మందు సీసాల ఫ్యాక్టరీ పెట్టినట్టున్నారు కదా ఎలక్షన్ల కోసం. అబ్బరకొండే సీసాలు చూడరులో ఒక్కొక్క సీసా ఒక్కొక్క ఓటు సంపాదించి పెట్టుకోవచ్చు. కానీ అంతల్లనే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు పాపం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం కోట మండలం కుంబార్లపల్లెల మస్తు మందు తీసుకొచ్చి పెట్టిరని ఎవరో వాసన పసిగట్టి పోలీసు వాళ్ళకి చెప్పిర్రట. లెక్కకైతే ఈ తోట జగనాల్ సార్ పార్టీ లీడరు శ్రీ రాములు రెడ్డి సార్దట. మరి ఆయనే తెచ్చిండా ఇంకెవరన్నా తెచ్చి పెట్టుకున్నారా అన్నది తెలియదు. కానీ 170 డబ్బాలల్లా ఏం తక్కువ 8170 బాటిళ్ళని దొరకబట్టిరు పోలీసు వాళ్ళు. అంటే 8000 ఓట్లను మల్పించే మంది అన్నట్టే కదా. మరి ఉత్త 8000 మందికే వంచితే ఎట్లా? కడమ సీసాలన్నీ ఏమైతాయి? కడమ మందికి వంచే సీసాలు ఎక్కడున్నాయి? దొరికినాయే గివ్వైతే ఇంకా దొరకని సీసాలు ఎన్ని ఉంటాయి అన్నది ఆలోచన చేస్తే సోస తప్పినట్టే అవుతున్నది పబ్లిక్. మరి చూడాలే, ఇంకా రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకెన్ని తీర్ల మైమలు బయటకు వస్తాయో.